వెల్కమ్ టు మహి లోహేంద్ర ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ ఓడిఐ మ్యాచ్ ఎనాల్స్ అండ్ ప్రొడక్షన్ చూద్దారి. లాస్ట్ మ్యాచ్ లో అయితే ఇండియా చాలా పర్ఫార్మెన్స్ అయితే బాగుందని చెప్పొచ్చు. 304 స్కోర్ అయితే చాలా ఎక్కువైతే డిపెండ్ చేసి కొట్టింది. మనందరికీ తెలుసు. రోహిత్ శర్మ కూడా ఫామ్ లోకి వచ్చాడు, అలాగే మిగతా బ్యాట్స్మెన్స్ కూడా ఫామ్ లోకి వచ్చారు. ఇక ఇంగ్లాండ్ టీం చూసుకుంటే కనుక వాళ్ళ బ్యాటింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పొచ్చు. అలాగే బౌలర్స్ యొక్క అంటే లాస్ట్ మ్యాచ్ లో 304 రన్స్ ని కాపాడుకోవడంలో కొంచెం విఫలమయ్యారని చెప్పొచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకుంటే బోత్ టీమ్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇక ఫస్ట్ ఇండియా ప్రెడిక్టెడ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే మనందరికీ తెలుసు కీ ప్లేయర్స్. రోహిత్ శర్మ అబ్సల్యూట్లీ, శుభ్మన్ గిల్ మంచి పర్ఫార్మెన్స్ ఉంది. బట్ కోహ్లీ కొంచెం నిరాశపరుస్తున్నాడు, కానీ మనం ఆసిఫ్ కొట్టే ఛాన్సెస్ అయితే ఉందాము. ఇంకా హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్. ఇక బౌలింగ్ విషయానికి వస్తే మనందరికీ తెలుసు హర్షదీప్ సింగ్ ఎలాగా లాస్ట్ మ్యాచ్ ఆడలేదు. మహమ్మద్ సమీ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా మంచి బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే ఉంది. ఓవరాల్ గా టీం చూసుకుంటే అటు బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఆల్రౌండర్స్ తో చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఇంగ్లాండ్ ప్రెడిక్టెడ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే కనుక ఫిలిప్ సాల్ట్, బెంటాకే. బ్యాటింగ్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. బ్రూక్ కానీ, సాల్ట్ కానీ, బట్లర్ కానీ, లివింగ్స్టోన్ కానీ మంచి కీ ప్లేయర్స్ వీళ్ళకి. బ్యాటింగ్ చాలా బాగా చేస్తారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఆర్చర్, వుడ్ మంచి బౌలింగ్ అయితే వేస్తున్నారు. రసీద్ ఎలాగే ఇండియన్ పిచ్చెస్ కాబట్టి అతని స్పిన్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ టీం కూడా సేమ్ బ్యాట్స్మెన్స్, బౌలింగ్ అండ్ ఆల్రౌండర్ తో చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పొచ్చు. స్టాట్స్ చూసుకుంటే ఈ మ్యాచ్ వచ్చి ఫిబ్రవరి 12, 2025 1:30 PM అయితే స్టార్ట్ అవుతుంది. ఇది నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్ లో అయితే స్టార్ట్ అవుతుంది. ఇక టీం యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే ఇండియా లాస్ట్ 5 మ్యాచెస్ లో 2 మ్యాచెస్ నెగ్గింది, 2 మ్యాచెస్ ఓడిపోయింది, 1 మ్యాచ్ అయితే టై అయింది. బట్ ఇంగ్లాండ్ లాస్ట్ 5 మ్యాచెస్ లో 4 మ్యాచెస్ ఓడిపోయింది, 1 మ్యాచ్ అయితే నెగ్గింది. ఇక హెడ్ టు హెడ్ చూసుకుంటే కనుక లాస్ట్ 10 మ్యాచెస్ లో ఇండియా 7 మ్యాచెస్ విన్ అయితే ఇంగ్లాండ్ 3 మ్యాచెస్ అయితే విన్ అయింది. ఇక్కడ ఆధిపత్యం ఇండియాదని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా లాస్ట్ టీమ్ కంపారిజన్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్ లో ఇండియా 5 మ్యాచెస్ విన్ అయితే 239 యావరేజ్ స్కోర్, 397 హైయెస్ట్ స్కోర్, 170 లోయెస్ట్ స్కోర్. ఇంగ్లాండ్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచ్ లో 30% విన్ అయినా, 3 మ్యాచెస్ విన్ అయింది. యావరేజ్ స్కోర్ 274, హైయెస్ట్ స్కోర్ 329 అండ్ లోయెస్ట్ స్కోర్ 200. ఇక వెదర్ రిపోర్ట్ చూసుకుంటే కనుక ఈ పిచ్ అయితే 37% హ్యూమిడిటీ ఉండే ఛాన్స్ ఉంది. బట్ 0% రైన్ ఛాన్స్ అన్నాడు కాబట్టి మ్యాచ్ కి వర్షం ఎటువంటి అడ్డంకి ఉండదని చెప్పవచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ వెన్యూలో చూసుకుంటే లాస్ట్ 18 మ్యాచెస్ లో 50% ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీము, 50% సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం అయితే విన్ అయింది. దీన్ని బట్టి టాస్ అయితే పెద్ద కీలకం కాకపోవచ్చు. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 249, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ 222. హైయెస్ట్ టోటల్ వచ్చి 365 ఫర్ 2 వికెట్స్ అండ్ లోయెస్ట్ టోటల్ వచ్చి 85 ఫర్ 10 వికెట్స్. దెన్ హైయెస్ట్ చేజర్ వచ్చి 390 ఫర్ 7 వికెట్ అండ్ లోయెస్ట్ డిపెండెడ్ వచ్చి 219 ఫర్ 9 వికెట్స్. దెన్ పేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే ఈ పిచ్ లో పేస్ బౌలర్స్ 57% వికెట్స్ తీస్తే స్పిన్ బౌలర్స్ 43% వికెట్స్ అయితే తీశారు. ఓవరాల్ గా చూసుకుంటే పేస్ బౌలర్ 77 వికెట్స్, స్పిన్ బౌలర్స్ 59 వికెట్స్ అయితే తీశారు. కాబట్టి టీమ్ కాంబినేషన్ లో బోత్ బౌలర్స్ ని ఇన్వాల్వ్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. ఇక ఇది ఈ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడక్షన్. సో ఈ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడక్షన్ బేస్ చేసుకుని మా టెలిగ్రామ్ ఛానల్లో అయితే రిజల్ట్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సరే, ఆ లింక్ ద్వారా మా ఛానల్లో జాయిన్ అవ్వండి. మరిన్ని మోర్ అప్డేట్స్ మా ఛానల్ ద్వారా పొందండి.